సో చంద్రుడు అనగానే నిజంగానే చంద్రుడి గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారండి. అంటే సైంటిఫిక్గా కాకుండా వేరే విషయాలు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో చంద్రుడికి భూమికి ఉన్న బంధం గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే సైంటిఫిక్గా ఏం చెప్తారు చంద్రు గారు? వెల్, మనకి మన మన సౌర కుటుంబంలో మన సోలార్ మన ఫ్యామిలీలో మన సౌర కుటుంబంలో సన్ అంటే సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఎనర్జీ సూర్యుడి నుంచి వస్తుంది. ఆ ఎనర్జీ ప్రాణులు పుట్టుకకి అవసరం. అయితే ఆ ఎనర్జీతోటే మనం ఇక్కడ సస్టైన్ కాలేం, బతకలేం, పెరగలేం, తినలేం. అది జరగాలంటే మనకి ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ కావాలి, ఒక అట్మాస్ఫియర్ కావాలి. ఈ అట్మాస్ఫియర్ అనేది మన భూమి చుట్టూ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు స్టేబుల్గా ఉంది అనంటే అది చంద్రుడి ప్రభావం. చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఒక పక్కన సూర్యుడికి భూమికి ఆకర్షణ జరుగుతుంది. సూర్యుడి నుంచి దూరంగా జరగాలి అని చెప్పేసి, లేదా సూర్యుడిలోకి వెళ్ళి పడిపోకుండా ఉండటానికి భూమి ప్రయత్నం చేస్తుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సంవత్సరంలో భూమి చుట్టూ తిరుగుతూ చాలా స్పీడ్గా తనను ఈ పొజిషన్లో పెట్టుకుంటుంది, కాపాడుకుంటుంది. అట్ ద సేమ్ టైం భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్ భూమిని వదిలి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నప్పుడు భూమి దాన్ని పట్టుకుని కూర్చుంటుంది. అది పట్టుకుని కూర్చుంటేనే సరిపోదు, దాంట్లో కూడా కొంత మూమెంట్ ఉండాలి. దాంట్లో కూడా మేఘాలు ఫామ్ అవటం అని, వర్షాలు రావటం అని, విండ్ ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళటం అని, ఒక చోట ఎక్కువ టెంపరేచర్ ఒక చోట తక్కువ టెంపరేచర్ ఉండటమని, ఇవన్నీ జరగటం వల్లే మన వెదర్ కండిషనింగ్ స్టేబుల్గా ఉంటుంది. దీనికి ఎవరు కారణం? చంద్రుడు కూడా. కాబట్టి ఇక్కడ భూమి మీద జీవరాశి పెరగటానికి, మనం ఇలా ఉండటానికి, చెట్లు చేమలు జంతువులు మనం అందరం బ్రతకటానికి, మనకి కావాల్సిన ఫుడ్ను మనం తయారు చేసుకోవడానికి లేదా నేచర్ తయారు చేయడానికి సూర్యుడు ఎంత కారణమో చంద్రుడు కూడా కుడియడంగా అంతే కారణం. ఈ కాంబినేషన్లో ఉన్న గ్రహం అయినటువంటి ఇక్కడ మాత్రమే సహజ సిద్ధంగా జీవకోటి సస్టైన్ కాగలదన్నమాట. అందుకనే ఇప్పుడు ఈ డిస్కషన్లో మనం ఇంకెక్కడికి వెళ్ళాలి? మన గెలాక్సీలో ఇలాంటి కాంబినేషన్లు ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఆ ఉన్న బిలియన్స్ ఆఫ్ గెలాక్సీలో ఉన్న బిలియన్స్ ఆఫ్ స్టార్స్లో దాని చుట్టూ ఉన్న బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ గ్రహాల మీద, ఆ గ్రహాలకి న్యాచురల్గా మూన్ లాంటి సెటిలైట్ ఉంటే ఇలాంటి కండిషన్ ఉండొచ్చేమో, ఉండటానికి ప్రాబిలిటీ ఉంది. ఎక్కడ ఉంది? ఉంటే మనకంటే ఎక్కువ డెవలప్డ్ మనుషులు ఉన్నారా అంటే జీవరాశి ఉందా, మనకంటే తక్కువ డెవలప్డ్ జీవరాశి ఉందా, మనకంటే మోర్ ఇంటెలిజెంట్ క్రీచర్స్ ఉన్నాయా, ఉంటే వాళ్ళు మనలాంటి వాళ్ళ దగ్గరకు రావడానికి ట్రై చేస్తున్నారా? ఇదే కదా థియరీస్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అంటే, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఇలా ఏంటంటే ఈ సెలెస్టియల్ బాడీస్ను మనం ఫిజికల్గా ఒక సిస్టమ్గా అర్థం చేసుకుంటేనేమో మన ఇమాజినేషన్ ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. దాన్ని బట్టి మన సైంటిస్టులు, మన టెక్నాలజిస్టులు, మన స్పేస్ ఎక్స్ప్లోరేటర్స్ వీళ్ళందరూ కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ స్పేస్లోకి వెళ్ళాలని, బియాండ్ స్పేస్ వెళ్ళాలని, డీప్ స్పేస్లోకి వెళ్ళాలని, మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ సెటిలైట్ సెలెస్టియల్ బాడీ మూన్ కాబట్టి ముందు మూన్ మీదకి వెళ్ళాలని, మూన్ మీద స్థావరం ఏర్పరచుకోవాలని, మూన్ మీద ఉన్న కండిషన్స్కి మనం అడాప్ట్ కావాలని, అలాంటి ఇదంతా ఏంటమ్మా, ఇట్స్ ఏ వాస్ట్ సబ్జెక్ట్ ఏరియా. అదంతా స్టార్ట్ అవడానికి ఇలాంటి డిస్కషన్స్ దే కెన్ స్పార్క్ అనమాట. అండ్ దట్ ఈజ్ వై మీరు యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ మీరు అడుగుతున్న దాంట్లో మీరు క్వశ్చనే అడగట్లేదు. యు ఆర్ ఆల్సో క్యూరియస్ అబౌట్ ఇట్. ఇదేదో మెకానికల్గా నేను క్వశ్చన్ అడిగి కూర్చున్నానని మీరు నేత్ర అనుకోవట్లేదు. బికాజ్ షీ ఈజ్ ఎ సైన్స్ స్టూడెంట్. ఆ సైన్స్ అనే పదాన్ని, ఆ సైంటిఫిక్ రీజనింగ్ని మనం ఏ డిగ్రీ చదువుకున్నా, ఏ చదువులు చదువుకున్నా, వ్యవసాయం చేసుకున్నా, ఏ వృత్తిలో ఉన్నా అందరిలో కూడా పెంపొందించే ఇలాంటి జనరిక్ ప్రోగ్రామ్స్ మనకి చాలా చాలా అవసరం. అప్పుడే అసలు జరుగుతున్న దానికి, మనం ఊహించుకుని నమ్ముతున్న దానికి ఆ వ్యత్యాసాలను మనం కొంత డిస్టర్బ్ చేయగలుగుతాం, కొంత పోగొట్టగలుగుతాం. అదే ఆ మూఢనమ్మకాలకి దూరంగా జరగటం అంటే. కాబట్టి ఇక్కడ మూఢనమ్మకం అనేది దేంట్లో నుంచి వస్తుందంటే మన తెలియని తలంలో నుంచి వస్తుంది. మనకి తెలియని తనంలో నుంచి మనం నమ్ముతూ ఊహించుకుంటూ భయపడటము, బాధపడటము, సంతోషపడటం ఏదో చేస్తున్నాం. బట్ నిజం వేరుగా ఉంటుంది. ఆ నిజాన్ని ప్రూవ్ చేయగలిగినటువంటి రీజనింగ్ కానీ, ఎక్స్ప్లోరేషన్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ, దాన్నే మనం సైంటిఫిక్ టెంపర్ అంటున్నాం.
ఆల్ రైట్. సో నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. కెనడా నుండి కాల్ చేశారు. లక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే, బాగున్నానండి. చూసారా చందమామని? చూసా అండి. అసలు ముందుగా చందు సాంబశివరావు గారికి ఇలాంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ నాలెడ్జ్ కలిగిన బ్లూ మూన్ గురించి మాట్లాడటం చాలా మీకు ధన్యవాదాలండి. మా చిన్నప్పుడు కూడా గ్లాసులు అవి పెట్టుకొని సూర్యుడికి చంద్రుడికి గ్లాస్ కి మసిపూసి అలా చూసేవాళ్ళం. ఇంకా వివరంగా మాకు తెలియచేయండి మీకు తెలిసిన వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో మనలాగే చాలా మంది ఇంకా క్యూరియస్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. అది మనం గ్రహణాల టైంలో అది అవసరం పడుతుంది. యాక్చువల్గా మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, నాది కాల్ డిస్కనెక్ట్ అయింది. గో హెడ్ సార్. రవికిరణ్ గారు సార్ ఏదో మీరు చెప్తున్నారు, చెప్పండి సార్ ప్లీజ్. రవి గారు కంటిన్యూ చేయండి. ఇందాక అమ్మ మీరేమన్నారంటే ఏ దేశంలో ఎప్పుడు కనపడుద్ది అన్నారు కదా. డెఫినెట్గా ఇప్పుడు మనకి రాత్రి టైము, కొన్ని దేశాల్లో ఇప్పుడే పొద్దుగొక్కుతుంది, ఇంకొన్ని దేశాల్లో ఆల్మోస్ట్ తెల్లారిపోతుంది. కాబట్టి రౌండ్ ద గ్లోబు ఏ దేశాల్లో రాత్రిళ్ళకి వస్తున్నాయో, ఏ దేశాల్లో చంద్రుడు కనపడతాడో వాళ్ళందరూ కూడా ఆ టైం ఫేజ్ తోటి, ఆ ల్యాగ్ తోటి అన్ని దేశాల వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే పోలార్ కంట్రీసు లేదంటే మనకి ఇది భూమధ్య రేఖ దూరంగా ఉన్న దేశాల్లో అనుభూతులు డిఫరెంట్గా ఉంటాయి. దానికి రీజన్స్ ఉంటాయి. మనలాంటి బ్యాండ్లో ఉన్న వాళ్ళ అనుభూతులు ఒక రకంగా ఉంటాయి. సో ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ రీజియన్, కంట్రీ అని కాదు, అక్కడ గ్లోబ్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా చంద్రుడిని డిఫరెంట్గా చూస్తుంది. ఎవరు ఎలా చూసినా కానీ అందరికీ కూడా ఎంతో కొంత పెద్దగాను ఎంతో కొంత బ్రైట్గాను కనపడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ఎంటైర్ వరల్డ్ ఇది చూడటానికి అవకాశం ఉంటుంది.